మీకు యూరోప్ కంట్రీస్ అన్నిట్లో 2 పార్టీలే, 3వ పార్టీలు 4వ పార్టీలు పుడతాయి కానీ ఈ 2 అధికార ప్రతిపక్షం మీద మెర్జ్ అయిపోతుంది. ఇక్కడ అట్లా కాదు కదా, ఇది బహుళ పార్టీల ప్రజాస్వామ్యం మనం చెప్పున్నాం. చెప్పినప్పుడు దీంట్లో ఎవడు ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు మొదటి స్పీకర్ గారు వీళ్ళతో మిగతా వాళ్ళతో కూర్చుని మాట్లాడుకుని తను పెట్టిన ప్రొసీజర్, అదేమి దైవాజ్ఞ కాదు 10% అనేటటువంటిది, ఆయన పెట్టిన ప్రొసీజర్ అంతే. ఇప్పుడు ఆ లెక్కనైతే తర్వాత పార్లమెంట్లో నాకు తెలిసి బీజేపీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో పద్దాకి వెల్లోకి దూసుకెళ్తుంటే ఆ వెల్కి ఒక ఇదేసి, ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక వెల్కి గీసి పద్దాకి స్పీకర్ దగ్గరికి వెళ్ళకూడదు, వెళ్తే ఆటోమేటిక్ సస్పెన్షన్ అని పెట్టారు. మరి ఏది అమలు చేయలేదే, అది అసెంబ్లీనే తీర్మానించింది, స్పీకర్లే పెట్టుకున్న రూలు, మరి అమలు చేయట్లేదుగా మీరు ఎక్కడా కూడా. కాబట్టి ఇది మీకు మీరు తయారు చేసుకున్న రూలు, స్వయం ప్రకటిత నిబంధన ఇది. కాబట్టి ఇచ్చి అతని సత్తా ఏంటో ప్రజలకు తెలియజేయచ్చు. అతనికి చేత కాదు అంటున్నాం కదా, తెలివి తక్కువ దద్దమ్మ అంటున్నాం కదా, దెన్ ప్రూవ్ ఇట్ ఇన్ అసెంబ్లీ. క్రిందసారి అతనికి ఫెచ్చింగ్ ఎందుకు అయింది, వీళ్ళు ఎందుకు ఈసారి అది ఇవ్వట్లేదు, వీళ్ళంత అమాయకులేం కాదు. అతను ఇప్పుడు కూడా చూస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పట్టుకొస్తాడు.